గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ అభిమానులకు 14 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా రూపంలో ఓ అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులు, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర తారాగణం. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడం వలన ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా అని అభిమానులు ఆశించారు. కానీ అది ప్రాపర్ ఫ్యామిలీ సినిమా కావడంతో వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారు. అప్పటి వరకు వదిలిన కంటెంట్ కారణంగా ఫ్యాన్స్ కథను వేరేగా ఊహించుకున్నారు. వాళ్ళు అనుకున్న దానికి దగ్గరగా ఈ కథ లేకపోవడం వలన కొంత నిరాశ చెందారు. మ్యూజికల్ గా మాత్రం బాగా కనెక్ట్ అయింది అని చెప్పారు. ఇక ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ రిలీజ్ అవుతుండడం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణతో ఒక సినిమా చేసి పెట్టమని బాబీని అడుగుతూ వస్తున్నాను. ఇది ఇప్పటికీ ఇలా సెట్ అయింది. బాలయ్య బాబును ఈ సినిమా కొత్తగా చూపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తోనూ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే చెప్తాను అని అన్నారు.